ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క 56వ పుట్టినరోజు సందర్భంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వారి బర్త్డే కేక్ జరుపుకోవడం జరుగుతున్నది. దానికి ఈ కార్యక్రమానికి నాతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారికి, మాజీ ఫ్లోర్ లీడర్ కుద్దూస్ గారికి, మరి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి సర్దాజీ గారికి, నగర మేయర్ అయినటువంటి కుమారాణి గారికి, నుడా చైర్మన్ వంటి కేశవ వేణు గారికి, మరి మా యొక్క జిల్లా వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ గౌడ్ గారికి, ప్రవీణ్ గౌడ్ గారికి, జనరల్ సెక్రటరీ, మరి యొక్క ఫ్రంట్ వంటి ఎస్సీ ఎస్టీ సెల్, బీసీ సెల్, సేవాదళ అధ్యక్షులకు, ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి వారు ఎన్నో పదవులు వచ్చే అవకాశం ఉన్నా 2004లో వారికి అవకాశం ఉన్నా అప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వారిని క్యాబినెట్లో తీసుకోవాలనే ఉద్దేశం ఉండే. నాకంటే సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి నేను పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి సామాన్యంగా పదవులు వచ్చినప్పుడు ఎవరు వదులుకోరు. అటువంటి వ్యక్తి 2009లో కూడా మన్మోహన్ సింగ్ గారు నేను పక్కన జరిగి ప్రధానమంత్రి చేస్తానని చెప్పడం జరిగింది. అయినా కానీ వారు ఒప్పుకోలేదు. మీ యొక్క పరిపాలన బాగుంది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా మన్మోహన్ సింగ్ గారు అవకాశం ఇచ్చి వారు ఎక్కడో క్యాబినెట్లో రాకుండా వారి యొక్క సామాన్య కార్యకర్తగానే పనిచేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి మరి 2014లో కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ యొక్క మన మోడీ గారు పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలకు వివరించిన ఉద్దేశంతో భారత్ జోడో యాత్రని వారి కన్యాకుమారి కాశీ వరకు కూడా సుమారు 4300 కిలోమీటర్లు నడవడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ప్రాణానికి తెగించి వారు నడిచిండు. ఎండలో వానలక ఎండనక ప్రతి వర్షంలో తడుస్తూ చల్లికి ఓర్చుకుంటూ ఈ విధంగా నడిచి మరి ఆ రోజు 2018 ఎన్నికల్లో సుమారు 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు మనకు 100 సీట్లు రావడం జరిగింది. అంతకుముందు మనకు 45 సీట్లు మాత్రమే ఉండే పార్లమెంట్లో. వారి పాదయాత్ర వలన ఈ యొక్క మోడీ గారి పాలనను ప్రజలకు తెలియపరుస్తూ ఆ విధంగా వారు 100 సీట్లు రావడం జరిగింది. మరి అంతేకాదు ఎంత సింపుల్ ఉంటారంటే మాకు మొన్న జరిగిన ట్రైనింగ్ క్యాంపులో ఏదైతే తెలంగాణ ఆంధ్ర కలిపి హైదరాబాద్లో ట్రైనింగ్ జరిగింది. మాతో పాటు సుమారు 4 గంటలు మాకు టైం ఇచ్చారు. మేము ఏదో 10 నిమిషాలు వచ్చిపోతున్నాం కానీ 4 గంటలు మామూలు విషయం కాదు. నాతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు అక్కడ. మేమందరం కూడా ఎంత సింపుల్ ఉంటారంటే మా యొక్క మీనాక్షి నటరాజన్ గారు మా అందరికీ కూడా ఒక పని అప్పచెప్పింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి వాళ్ళు కింద తూడ్చుకోవాలి. ఆ తూడ్చుకునే దాంట్లో భాగం కూడా వారు పాల్పంచడం జరిగింది. సామాన్యంగా అటువంటి వ్యక్తి ఎక్కడ పాల్పంచుకోరు. కింద మాతో పాటు వంగి ఒక దాన్ని కీల్చేయమంటే అది ఒక భారతదేశానికి ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి కూడా ఆ విధంగా పనిచేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు సింపుల్గా ఉంటారు. ఆ రోజుల మా యొక్క రేవంత్ రెడ్డి గారు మన పెద్దలు మీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి జరిగింది కాబట్టి దానికి వారు ముఖ్య అతిథిగా వచ్చి మాకు 4 టైం ఇచ్చి ఆ టైంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు వారిని ఒప్పించడం మీరు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలి, మీరు ఒప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉత్సాహం పైకి లేస్తారు కార్యకర్తలు పనిచేసే ఉద్దేశంగా వారిని ఒప్పించడం జరిగింది. కాబట్టి ఆ మీటింగ్లో వారు ఒప్పుకున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో మనమందరం కాంగ్రెస్ పార్టీకి అందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అనేది 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. నిన్న మనం వచ్చిన పార్టీలు 10 సంవత్సరాలు లేదు. అటు ఆంధ్రాలో జగన్ 5 సంవత్సరాలు చేయలేదు. ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. అక్కడ అన్నా చెల్లెలు కొట్టాడుకుంటారు. ఇక్కడ కూడా అన్నా చెల్లెలు కొట్టాడుకున్న ఆస్తుల కోసం ఆస్తుల పంపకాల్లో వచ్చింది. కానీ మన కాంగ్రెస్ కూడా ఇక్కడ కూడా మనకు ఆస్తుల పంపకాలు లేవు. మనం ఎప్పుడు కూడా స్వార్థాలకు ఎక్కడ డబ్బులు దాచుకోలేదు కూడా. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నాం కాబట్టి అదే బాటలో రాహుల్ గాంధీ గారు కూడా సోనియా గాంధీ గారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారి కుటుంబం కాబట్టి వారు కూడా నా అంటూ ఇక్కడ ఆస్తులు లేవు వాళ్ళకు. మన పార్టీ కోసం మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి మనమందరం కూడా వారి బాటలో నడిచి మరి యొక్క జన్మదిన కార్యక్రమం మనకి ఎన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి జన్మ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఆ భగవంతుడు కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి వారు ప్రధానమంత్రి కావాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పార్టీకి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ అన్న గారు, నేను, అలాగే కేశవేణి గారు, మేయర్ గారు, వివిధ చైర్మన్లు అందరూ పాల్గొని కార్పొరేటర్లు
రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. వారిని భావితరంలో రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి చేయడమే మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు మా కార్యాచరణ కొనసాగుతుంది. వారు ఏ విధంగా అయితే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ పోల్రాహు అన్నారో, అంటే విద్వేషపూరితమైన సమాజంలో ప్రేమపూర్వకమైన దుకాణం తెరుస్తున్నామన్నాం. మేము ఆ దుకాణాలు అందరము పాల్గొని మేము కూడా ప్రేమపూర్వకంగా ఉండి ప్రజలలో మమేకమై రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని, వారిని భావి ప్రధానిగా భావిస్తూనే దేశానికి దిశానిర్దేశం చేసే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా ఆయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వారిని తప్పు చేసి చూపించే ప్రయత్నాలు ఈరోజు మనం చూస్తున్నాము. ఆయన 184 ప్రెస్ మీట్లు పాల్గొన్నారు. కానీ ఇప్పటివరకు మోడీ గారు 12 సంవత్సరాలు రికార్డు ప్రధానమంత్రిగా ఒక్క ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. ఆయన ఎప్పుడు రికార్డింగ్, ప్రాంప్టింగ్ వీటిలో ఉంటారు. కానీ ఏ టైంలో అయినా ఎటువంటి సమస్యని ఎదుర్కొనే నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. సమస్యలు తెలిసినవాడే నాయకుడు అవుతాడు, సమస్యలు ఎదుర్కొన్నవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి అలాంటి నాయకుడు మా రాహుల్ గాంధీ. ఆయనని ప్రధానమంత్రి చేసుకోవడమే మా లక్ష్యం. మేము ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ చాలామంది సలహాల ప్రకారం ప్రమాణం చేద్దామని అనుకున్నాం. ఎవరికి వాళ్ళు సొంతగా ప్రమాణం చేసుకుంటున్నారు. అదే పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలోనే మేము ట్రైనింగ్ క్యాంప్లో 4.5 గంటలు ఏదైతే మేము పాల్గొన్నామో అక్కడే రాష్ట్ర అధ్యక్షులు మా అందరితో ప్రమాణం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా మేము పోతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.